అనగనగా ఒక గ్రామం ఉండేది. ఆ గ్రామంలో రామయ్య, లత అనే ఇద్దరు దంపతులు నివసిస్తున్నారనమాట. రామయ్య రైతు పని చేస్తూ ఉండేవాడు. తన భార్య లత మాత్రం ఇంట్లోనే ఉండేది అనమాట. అప్పుడు ఒకరోజు రామయ్య నిద్రిస్తూ ఉండగా తన భార్య అడుగుతుంది, ఏమయ్యా ఇప్పుడు కూడా పడుకుంటున్నావా? లేలే, పక్కింటి గీత వచ్చింది తెలుసా? వచ్చి 4 కాసుల నల్లపూసల తాడు చేయించుకున్నానని చూయించిందండి. ఎంత పొగరో దానికి. నాది ఒక కాసు నల్లపూసల తాడనేసి దాంది చూయించి నాకంటే దాంది ఎక్కువ అనేసి చూపించుకోవడానికి, గొప్ప చెప్పుకోవడానికి వచ్చిందండి అని చెప్తూ ఉంటుంది. అప్పుడు తన భర్త, నువ్వు తన స్నేహితురాలి కదా, అందుకే చేయించుకున్నానని చూపించిందేమో, దానికి ఎందుకు నువ్వు అంత ఫీల్ అవుతున్నావు అనేసి లేస్తాడు. లేసాక అంటుంది, మీకు అర్థం కావట్లేదా? ఇప్పుడు తను 4 కాసులు తాడు చేయించుకుందంటే మీరు కూడా చేయించాలి కదా అండి, అంటే నీకేం తక్కువైంది, బంగారం చాలా ఉంది కదా అంటూ బయటికి వచ్చేస్తాడు రామయ్య. దీనికి బంగారం పిచ్చి అసలు పోనే పోవట్లేదు. సరేలే, ఏదైతే నేను ఏదన్నా ఒకటి చేయాలని చెప్పి ఒకరోజు అలానే తన భార్యని బంగారం షాప్కి తీసుకెళ్ళి తనకు కావాల్సిన నల్ల పూసల తాడు కొనిస్తాడనమాట. అలా కొన్ని రోజులు గడిచాక తను, నేను పొలం దగ్గరికి వెళ్తున్నాను, చాలా పని ఉంది, నాకు అన్నం తీసుకొని రా, సర్ది తీసుకొని రా అని చెప్పి వెళ్తాడనమాట. అప్పుడు మీకు ఈ విషయం తెలుసా? పక్కింట్లో ఒక విషయం జరిగిందంటే ఏంటి అంటే, ఏం లేదండి, తను బావి తవ్విస్తుండగా వాళ్ళకి పూర్వీకులు దాచిన బంగారం బయటపడిందంట అండి. అంటే అవును, వాళ్ళకి బావి లేదు కదా, తవ్వించారు, బయటపడింది అంటారు. అంటే మరి మనకెందుకు పడట్లేదు, మనకు కూడా బంగారం ఉంటుందండి, మనం కూడా తవ్వుదాం అని అంటుంది. అప్పుడు నీకేమైనా పిచ్చిలేసిందా అంటే, లేదు లేదు తవ్వుతా అని చెప్పి తవ్వుతూ ఉంటుందన్నమాట. అప్పుడు తన స్నేహితురాలు వచ్చి, గీత ఏమైంది అంటే, ఏం లేదు, మా ఇంట్లో కూడా మా పూర్వీకులు దాచిపెట్టారేమో, అందుకే నేను కూడా మీరు తవ్విన చోటే బావి తవ్వుతున్నాను అని చెప్పి అంటుంది విచిత్రంగా. అనగానే, మీకేమైనా పిచ్చిలేసిందా, ఆయన మీ పూర్వీకులు దాచారని నీకెలా తెలుసు, ఆయన అది ఇక్కడే ఉందని నీకు ఎలా అర్థమైంది, నువ్వెందుకు అనవసరంగా తవ్వుతున్నావు అనేసి పోతుంది వాళ్ళ స్నేహితురాలు. ఈలోపు రామయ్య దగ్గరికి తన ఫ్రెండ్ వచ్చి, ఏం రామయ్య, మీ భార్య బావి తవ్వుతూ కనిపించిందంట, వెళ్ళు త్వరగా, లంక బిందెలు బయటపడతాయేమని ఎటకరంగా అంటాడు. ఈలోపు నా భార్య అన్నంత పని చేసిందని వచ్చి, ఏం తవ్వుతున్నావు, ఇంకా చాలు నీ చాదస్తపు నువ్వు అనేసి తిడతాడనమాట. తిట్టిలోపు తను అలానే తవ్వుతూ లోపలికి వెళ్ళిపోతుంది. అప్పుడు ఏమయ్యో వస్తావా, నన్ను పైకి లాగని మొత్తుకుంటుంది. తను వచ్చి పైకి లాగి, నీకేమైనా పిచ్చిలేసిందా, అంత లోతు ఎవరైనా పెడతారా, నీకు బాగా పిచ్చి ముదిరిపోయిందని చెప్పేసి తన్ని పైకి లాగి తీసుకొస్తాడు. ఈలోపు రాత్రి భోజనం చేశాక తను అంటుంది, ఏమయ్యా, ఇక్కడ దొరకపోవచ్చు మనకి దాచిపెట్టిన బంగారం, ఇంకో తిక్కున తవ్వి చూద్దామండి అని అంటుంది. నీకు పిచ్చి లేసింది, అయినా నీకు బాగా పిచ్చి ముదిరిపోయింది, బంగారం పిచ్చి ఇంత ఉండకూడదు అని చెప్పేసి తను ఆలోచించి, నేను ఇక ఉండకూడదు, ఇంట్లో 2-3 రోజులు బయటికి వెళ్ళిపోవాలి, అప్పుడే తనకి కొంచెమైనా మార్పు వస్తుందేమో అని చెప్పి అడవిలో నడుస్తూ వెళ్తాడు. అలా 2 రోజులు గడిచిపోతుంది. 3వ రోజు వెళ్తుండగా తనకు ఒక ఋషి కనిపిస్తూ ఉంటాడు. తను తపస్సు చేసుకుంటూ ఉంటాడనమాట. అప్పుడు తనతో ఇలా అంటాడు, ఋషి, నాకు ఇలా జరిగింది, ఇలా జరుగుతుంది, అందుకే ఒక 2 రోజులు కనిపించకుండా పోదామని ఇలా అడవిలోకి వచ్చానంటే, అయ్యో నీ బాధ ఎవరికి రాకూడదు, ఆయన అంత బంగారం పిచ్చి ఉండకూడదు, నువ్వు చెప్పింది నాకు అర్థమైంది అని చెప్పేసి, ఇగో నేను 3 జామకాయలు ఇస్తాను, నేను చెప్పినట్టు చేయని ఒక 3 జామకాయలు తనకిచ్చి పంపిస్తాడు. తను అవి పట్టుకొని వస్తూ వాళ్ళ స్నేహితుడు, ఇన్ని రోజులు ఎట్టిపోయావు, నీ భార్య చాలా బాధపడుతుంది అని చెప్తాడు. ఈలోపు రాగానే చాలా సంతోషపడింది తన భార్య. ఆ రోజు తన అన్నం తినేసి పడుకునే ముందు ఒక జామకాయ తింటాడు, ఆ ఋషి చెప్పినట్టు. తిని నిద్రిస్తూ ఉంటాడనమాట. నిద్రిస్తుంటే తనకు ఒక కల వస్తుంది. ఆ కలలో ఒక మంచి సరస్సు, అందమైన బంగారు తామర పువ్వులు, పక్కనే ఒక దేవత లాంటి అమ్మాయి కనిపిస్తుంది. అరే, భలే విచిత్రంగా ఉందే, చాలా ఆనందకరంగా ఉందే, చూడడానికి చాలా బాగుంది, ఈమె ఎవరో ఇక్కడ దేవతలా కనిపిస్తుంది అని చెప్పి, ఎవరమ్మా నువ్వు, ఇక్కడ ఉన్నావు, ఈ బంగారు కొలనేంటి, బంగారు తామర పువ్వులు ఏంటి అని అడుగుతాడు. నేను వనదేవతని, నాకు ప్రశాంతత కోసం అప్పుడప్పుడు ఈ కొలను దగ్గరకు వస్తుంటాను, చెప్పు నువ్వెందుకు వచ్చావు అని అడుగుతుంది. ఇలా ఋషి చెప్పాడు, ఇలా వచ్చాననేసి చెప్తాడనమాట. అవునా, నీకు ఒక తామర పువ్వు ఇస్తాను అని చెప్పి ఒక తామర పువ్వు ఇస్తుంది. తను నిద్రించడం లేవగానే నిజంగానే అక్కడ ఒక తామర పువ్వు ఉంటుంది. ఇదేంటి విచిత్రంగా ఉంది అని ఈలోపు వాళ్ళ భార్య వచ్చి, ఏంటండి ఈ తామర పువ్వు అంటే జరిగిన స్టోరీ అంతా చెప్తాడు. ఇలా ఋషి ఇచ్చాడు, తిన్నాను, అలా అయిందంటే
పిచ్చి కాకపోతే ఈసారి పోయినప్పుడు ఇంకా అన్ని తామర పూలు తీసుకురండి అని చెప్తుంది. మళ్ళీ రెండో రోజు అదే జామకాయ తిని మళ్ళీ నిద్రిస్తూ ఉంటాడనమాట. నిద్రిస్తూ ఉంటే ఈలోపు మళ్ళీ అదే కళ, అదే బంగారు కొలను, అదే దేవత కనిపిస్తుంది. ఈసారి మళ్ళీ ఎందుకు వచ్చావు నువ్వు అనేసి మళ్ళీ అడుగుతుంది. అంతే, చెప్పాను కదా రెండో జామకాయ కుడి తిన్నాను, ఇక్కడికి వచ్చాను. ఈసారి నా భార్య ఇవన్నీ తీసుకురమ్మంది అంటే అత్యాశ బలికిరాదు నాయన అని చెప్పి 2 తామర పువ్వులు ఇచ్చి పంపిస్తాడు. మళ్ళీ అలానే తను నిద్ర చూస్తూ ఉండి మళ్ళీ లేస్తాడు. లేవగానే 2 తామర పూలు కనిపిస్తాయి. ఇదేంటండి 2 తామర పూలు తెచ్చారు, నేను కొలను మొత్తం తీసుకురమ్మని చెప్పానుగా, చిచి మీకు తెలివి రాదు ఏం రాదు, మీరు ఎప్పుడు ఇంతే, మీరు మారరు జీవితంలో అని తిడుతుంది. అప్పుడు తను నువ్వు తినవే ఈ 3వ జామకాయ, నువ్వు వెళ్ళి తీసుకొచ్చుకో అని చెప్పి ఆ 3వ జామకాయ తన భార్యకిస్తాడు. అప్పుడు తను నిద్రిస్తూ ఉండగా తనకు కల వస్తుంది. ఆ కలలో అదే అడవి, కాకపోతే పెద్ద బ్రహ్మరాక్షసుడు కనిపిస్తాడు కలలో. ఏంటి నువ్వు ఇక్కడ ఉన్నావు, ఇక్కడ అందమైన దేవత, బంగారు కొలను, బంగారు తామరపూలు ఉండాలి కదా అని అంటుంది. అప్పుడు ఏం మాట్లాడుతున్నావు, నా నా రాజ్యానికి వచ్చి నువ్వు ఏంటేంటో పిచ్చి పిచ్చిగా మాట్లాడుతున్నావు, నాకు బంగారం అన్నా బంగారు కొలనన్నా అసలు నచ్చదు అని చెప్పి అరుస్తాడు. లేదు అని అంటే ఇంకోసారి బంగారం అన్నా అంటే కొడతానని చెప్పి కొడతా ఉంటాడు బ్రహ్మరాక్షసుడు. అప్పుడు కొట్టద్దు అని అరుస్తూ ఉంటుంది నిద్రలో. తన భర్త ఏమి అరుస్తున్నావు, ఎవరు కొడుతున్నారంటే, అవునండి మీరు ఇచ్చిన 3వ జామకాయ నేను తిన్నాను, నాకు కల వచ్చింది, అందులో బ్రహ్మరాక్షసుడు కనిపించాడండి, వాడు బంగారు కొలను బంగారం అనగానే పిచ్చి కొడుతున్నాడండి అని చెప్తుంది. ఏమండి బంగారం అని మాట ఎత్తగానే పిచ్చి కొట్టుడు అంటే ఇప్పుడు కూడా కొడుతున్నాడండి, వామ్మో ఇంకోసారి బంగారం అననండి, ఒకసారి నా నోటి నుంచి బంగారం అనే మాట రాదండి, వామ్మో నన్ను బాగా కొడుతున్నాడని చెప్పి అప్పటి నుంచి తను బంగారం గురించి మాట ఎత్తదు. ఉన్నదాంతో సరిపెట్టుకుంటూ చాలా సంతోషంగా 2 భార్యాభర్తలు తన పొలంలో పని చేసుకుంటూ ఎంతో కొంత బంగారాన్ని కొనిస్తూ చాలా సంతోషంగా జీవితాన్ని గడుపుతారనమాట. ఇలా ఉంది ఫ్రెండ్స్. సో నేను ఇవాళ చెప్పిన ఈ కథ మీకు చాలా నచ్చింది అనుకుంటూ, ప్లీజ్ మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ మాత్రం మర్చిపోవద్దు ఫ్రెండ్స్. బాయ్.